సంవత్సరాలుగా ముందుకు సాగింది. సంగ్రామం చేస్తున్న అరాచకాలను సహించలేక సజీవంగా కానీ నిర్జీవంగా కానీ అప్పగించిన వారికి ప్రభుత్వం బంగారు పథకం ప్రకటించింది. సంగ్రామ్ని అతని స్థావరాలను ఎలా కనిపెట్టాలని ప్రభుత్వ అధికారులు ఆలోచనలో మునిగి తేలుతున్నారు. సంగ్రామ్ను పట్టుకోవడానికి సవాల్గా నిలిచిన ప్రభుత్వానికి సమాజానికి సవాల్గా మిగిలిన సంగ్రామ్ని వాళ్ళ ముఠాన్ని పట్టుకోవడానికి మీ ముందుకు అతివేగంగా వస్తున్నారు ఖైదీ దాదా. ఖైదీ దాదా సర్దార్ని పట్టుకోవడానికి ప్రభుత్వం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. హోమ్ మినిస్టర్ గారు డిఐజీ సమావేశం. రావయ్యా డీజీపీ. సార్ గుడ్ మార్నింగ్. రావయ్యా డీజీపీ. నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది? అది సార్ అది చూడు ఆఫీసర్, ఇప్పటికే ఆ సర్దార్ గారు ఆ మనుషులు మన దేశంలో అరాచకాలు సృష్టిస్తున్నారు. ఆ సర్దార్ వాడి ముఠ ఎంత ప్రయత్నించినా దొరకట్లేదు సార్. దొరికినట్టు దొరికి తప్పించుకొని తిరుగుతున్నారు. అని చూస్తూ ఊరుకుంటామా? ఆ సర్దార్ గారు మన పోలీసు ఆఫీసర్లని, మన ప్రభుత్వ ఆఫీసర్లని ఎంతమందిని చంపారో నీకు తెలుసా? ఇలా చూస్తూ ఊరుకుంటే ప్రజలు మనమై తిరుగుబాటు చేస్తారు. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోతారు. అది కాక ఈ పేపర్ వాళ్ళు తగుదునమ్మా అంటూ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రాసుకుంటూ పోతున్నారు. అది సార్ అది చాలు నీ వల్ల కాదని తేలిపోయింది. సరే, నేనే ఒక నిర్ణయానికి వచ్చాను. ఏమిటి సార్ అది? ఈ పని చేయడానికి ఒక డేరింగ్, డాషింగ్ అండ్ డైనమిక్ ఆపరేషన్ అపాయింట్ చేశాను. ఎవరు సార్ అది? హలో చరణ్, ఎక్కడుండా? ఈ ఆఫీసుకు త్వరగా రావాలి. నమస్తే సార్. నమస్తే. చూడు చరణ్, నిన్ను ఇక్కడికి ఎందుకు రప్పించానో తెలుసా? తెలీదు సార్. దేశంలో ఎటు చూసినా దొంగతనాలు, దోపిడీలు, మర్డర్లు, మానభంగాలు ఇలా ఒకటా రెండా ఎక్కువైపోతున్నాయి. అదిగాక ఆ సర్దారు వారి మనుషులు మన పోలీసు ఆఫీసర్లు ఎంత మందిలో నిర్దాక్షిణ్యంగా చంపారేస్తున్నారు. కాబట్టి వాళ్ళని మోసంతోనే దెబ్బతీయాలి. అందుకే నిన్ను సీక్రెట్ ఏజెంట్గా నియమిస్తున్నాను. ఈ సీక్రెట్ ఆపరేషన్ పేరు డి. ఆపరేషన్ డి. ఆపరేషన్ డి అంటే? డి అంటే దాదా. ఈ దాదా సంఘ విద్రోహ శక్తులపై విరుచుకుపడి సమాజాన్ని కాపాడి నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలని కోరుతున్నాను. మీరు నా మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరు నాకు అప్పచెప్పిన పనిని సక్రమంగా చేసి వస్తాను సార్. ఓకే.
వస్తున్నాడు సర్దార్. సర్దార్ పిడపరు సర్దార్. గన్నిది గన్నిది గన్నిది. సర్దార్ సర్దార్ సర్దార్. అడిగే అరవీర భయంకరుడు అలాంటివులు ఎవరి పేరు చెబితే అటు ప్రభుత్వాలు ప్రజలు అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ గడగడలాడిస్తున్నా స్వార్థాలంటే ఇతడే జిల్లా మానాలతో ఆటలాడి అటు ప్రభుత్వాలను ఇటు ప్రజలను ఒక ఆట ఆడిస్తున్నా నరరూప రాక్షసుడు ఆరాధకుడు యమ కింకరుడు ఇతడే అతడే స్వార్థ ఏ బుల్బుల్ ఒక సాంగ్ వేసుకున్నా. ఈ కొండవీటి సర్దార్ని ఆనందయాత్రలో విహరింపజేయండి. ఈ కొండవీటి సర్దార్ కోరుకునేది మందు మగువా.
బాటిల్ కంటే సర్దార్ సలాములు. సాంగ్ ఓ సర్దార్ సలాములు. దమ్ముంటే కాసుకోండి, ఈర్షుంటే వేసిరండి, పేరుకైనా ముందుకైనా ఎందుకైనా దమ్ముంటే కాసుకోండి, ఈర్షుంటే వేసిరండి, పేరుకైనా ముందుకైనా ఎందుకైనా ఊరించి గులాబీ మగరు కౌమించి శరాబీ మగరు దమ్ముంటే కాసుకోండి, ఈర్షుంటే వేసిరండి, పేరుకైనా ముందుకైనా ఎందుకైనా ఊరించి గులాబీ ఒకరు కౌమించి శరాబీ ఒకరు దమ్ముంటే కాసుకోండి, ఈర్షుంటే వేసిరండి, పేరుకైనా పొందుకైనా ఎందుకైనా
సర్దార్, ఎప్పటికైనా లొంగిపోవు. నీ శిక్ష తగ్గేటట్లు చేస్తా. ఇన్నాళ్ళు ప్రజలను ప్రభుత్వాన్ని ఆడించావు. నీ ఆటలు సాగవు సర్దార్. చూడు ఇన్స్పెక్టర్, నువ్వు వచ్చింది సినిమా హాల్లో కాదు, తిరిగి వెళ్ళడానికి. ఇక్కడ మరణమైన మృదకం శబ్దం వినిపిస్తుంది. పుణ్య దేవతలు నాలుగోలు చాపుకొని నా గుమ్మములు ఎంత కాచుకొని ఉంటాయి. ఇక్కడ నువ్వేమైనా పిచ్చి వేషాలు వేస్తే నీ పాలి ఈ మందిరం నీ పాలిట యమ మందిరంగా మారుతుంది. అండర్స్టాండ్? నువ్వు తలబెట్టే అన్యాయాలు, అక్రమాలు, అరాచకాలు ఇంకెంతకాలం ఆటలు సాగవు సర్దార్. ఈ ఆటలు సాగవు. ఈ స్థావరం చుట్టూ పోలీసులు చుట్టుముట్టారు. పారిపోవాలని ప్రయత్నిస్తే కాల్చడానికి సిద్ధంగా ఉన్నాం. నన్ను కాల్చే పవర్ ఎవరిచ్చారు ఇన్స్పెక్టర్? నాకు యూనిఫామ్ ఇచ్చి, రివాల్వర్ ఇచ్చి, అధికారాన్ని ఇచ్చి, యంత్ర వాహనాలు ఇచ్చి నీలాంటి దుండగులు ఆట కట్టించడానికి ఈ కాకి బట్టల పవర్ నీకు తెలియదు. చూడు ఇన్స్పెక్టర్, మున్సిపాలిటీ వాళ్ళు వేసేది కాకి బట్టలే, పోస్ట్ మ్యాన్లు వేసేది కాకి బట్టలే, గేటు కాడ కాపలా కాసే గుర్కా వేసేది కాకి బట్టలే. నువ్వు కాకి బట్టలు వేసినంత మాత్రం నా భయపడ్డా స్మగ్లర్ల సంఘ అధ్యక్షుడు నువ్వు. ప్రభుత్వాన్ని ఎదిరించడం నేరం సర్దార్. దేశ ప్రజలు రక్షించడం, భద్రతను కాపాడటం ఈ పదా స్టేషన్ కి సర్దార్. ఈ కొండ వీటి సర్దార్ ఎంత తక్కువ వేశారు ఇన్స్పెక్టర్? నన్ను పట్టుకునే అధికారం ఎవరిచ్చారు మీకు? ప్రజా సంక్షేమం కోసం ఎన్నికలు చేస్తారు. ధర్మం 4 పదాలు నడవటానికి నాయకులు నియమిస్తారు. అమాయక ప్రజలు రక్షించడానికి, అలాగే దేశ భద్రతను కాపాడడానికి అలాంటి అధికారం నియమిస్తారు. ప్రజలు, ప్రభుత్వం, అఖండ మండల ప్రళయానికి నూతన ప్రథమకర్తను, మారణ హోమానికి సృష్టికర్తన ఈ సర్దార్ని ఢీకుంటే పర్వతాలే కూలిపోతాయి. ఈ సర్దార్ని ఢీకుంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ సర్దార్కి మద్దతు ఇవ్వాలి, లేదా మంత్రుల వాహనాలు స్తంభించిపోతాయి, పోలీసు బలగం మూగపోతుంది. ఈ సర్దార్తో గొడవ పెట్టుకుంటే మృత్యువుని ముద్దు పెట్టుకున్నట్లే ఇన్స్పెక్టర్. న్యాయస్థానం పట్టు చాలా కఠినంగా ఉంటుంది. చట్టం చేతివాటం చాలా గట్టిగా ఉంటుంది. చట్టంతో చెలగాటం ఈ నిప్పుతో పెట్టుకున్నట్టే. చట్టం నా గుప్పిట్లో ఉంది, న్యాయాన్ని నా బీరువాలో బంధించా. ధర్మం మీద తిరుగుందా నా బాధల కింద బంధించా. కొత్తగా చట్టం న్యాయం అని ఇంతగా మాట్లాడుతున్నావేంటి ఇన్స్పెక్టర్? నీలాంటి క్రూర ముగ్రాయల్ని ఈ ప్రజా సంక్షేమంలో, ఈ ప్రజావర్ణంలో సామాన్య మానవులను బెదిరించినట్టు ఈ పోలీస్ అధికారిని బెదిరించటం కాదు
కాదు సర్దార్. పోలీస్ అధికారివా? శవాల కాడ కాపలా కాసేటప్పుడు చలాయించండి రా మీ అధికారం. చెత్త గుండెల వద్ద తలదాచుకునే అనాథాల పైన జీవించే అభాగ్యుల పైన చలాయించండి. మాలాంటి వాళ్ళపై మీ అధికారం చలాయిస్తే ఈ కాకి బట్టలు రక్తపు ముద్దలు కాగాలి. ఇన్స్పెక్టర్, వచ్చిన దారినే వెళ్ళండి, ప్రాణాలైనా దక్కుతాయి. నీ ఆయో కుంగింది సర్దార్. వెళ్తే మొత్తం ఈ కోట చుట్టూ ఉంది. లొంగిపో. ఎన్ని పోలీస్ దళాలు దించినా ఎంతమంది ఎన్ని పోలీస్ దళాలు దించినా లోపలికి రాగలరు కానీ బయటకు వెళ్ళలేరు. అదే ఈ స్థావరం ప్రత్యేకత. మా స్థావరాలకు రావటమే కానీ బయటికి వెళ్ళటం తెలవదేను ఇన్స్పెక్టర్. హలో సర్దార్. నమస్తే సర్దార్. పోలీసులు మనల్ని పట్టుకోవాలని వచ్చి చావు బ్రతుకుల మధ్య సతమతం అవుతున్నారు అనుకుంటా. బయటికి వెళ్ళలేక, మన దగ్గరికి రాలేక ఆ చీకటి గృహలోనే చిక్కుకున్నారు సర్దార్. ఏంటి ఇన్స్పెక్టర్, ఏం ఆలోచించుకున్నావు? ఇచ్చిన టైం నిమిషం కావస్తుంది, బాగా ఆలోచించుకో. మనకు తెలిసినంత వరకు ఏ పోలీస్ ఆఫీసర్ ఇంత దూరం రాలేదు సర్దార్. ఏంటి ఇన్స్పెక్టర్, ఏం ఆలోచించుకున్నావు? ఇచ్చిన టైం 1 సెకండ్ దాటినా నిన్ను చంపడానికి వెనుకాడను. ఆలోచించుకో, నిమిషం కావస్తుంది. మీ పాప పర్వతాలు పగిలిన రోజున, మీ పాపం పండిన రోజున మీరే పోలీస్ స్టేషన్ నడుచుకుంటూ వస్తారు. ప్రమోషన్ల కోసం నన్ను పట్టుకోవాలని పగటి కళ్ళకి ఇన్స్పెక్టర్. సర్దార్ పర్వతం లాంటి వాడు, ఢీకొంటే తన మొక్క చెక్కలు అవుతుంది. వచ్చిన దారినే వెళ్ళు. ఈ శాయలకు వస్తే శ్మశాన వాటికి వెళ్ళక తప్పదు. వెళ్ళండి. మన స్థావరంలోకి ప్రవేశించిన ప్రాణిని పరలోకం ప్రయాణం కట్టించాలి గాని అలా ప్రాణాలతో వదిలేయకూడదు సర్దార్. సర్దార్, మనకు తిరిగిన వాడిని గుర్తు చుట్టాలో చేర్చాలి సర్దార్. ఆ సంగతి నాకు తెలుసు. ఇప్పుడు వెళ్ళిన పోలీసుల్ని చీకటి గృహంలో బంధిస్తారు. మంచి పని చేసావు సర్దార్. ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం సర్దార్, మనం ఎక్కడికి వెళ్ళినా పోలీసులు మనపై బాగానే కావేస్తున్నారు. అందుకే కొన్ని పనులు మనవి ఫెయిల్ అయిపోతున్నాయి.
మై డియర్ ఫ్రెండ్స్, నా మీద నమ్మకంతో ఎంతటి అసాధ్యమైన పని అయినా ప్రాణాలకు తెగించి చేస్తున్నారంటే మన ముఠాలో ఒక్కొక్కడు ఒక్కొక్క ఆటం బాంబుతో సమానమని అర్థం. మన రెండు ముఠాలు ఏకమయ్యాయంటే కొండలైన పిండి అవుతాయి. ఇప్పుడు నుంచి మనం చేయబోయే, ఇంతకు ముందు మనం చేయబోయే పని వేరు, ఇప్పుడు మనం చేయబోయే పని వేరు సర్దార్. అంత గొప్ప విశేషం ఏంటి జగన్? ఇంతవరకు ఈ చరిత్రలో ఎవరు కనిపెట్టలేని నిధులు మనం కనిపెట్టబోతున్నాం. ఆ నిధులు మన సొంతమైన మరుక్షణమే. ఈ ప్రపంచంలో మనల్ని ఎదిరించే దమ్ము ధైర్యం ఏ ఒక్కరికి ఉండదు. అవును సర్దార్, ఏ విధంగానైనా సరే ఆ నిధిని మనం స్వాధీనం చేసుకోవాలి. ఈ ప్రభుత్వాన్ని ఒక ఆట ఆడించాలి. ఈ నాయకుల్ని పెట్టిలో పెట్టుకోవాలి. ఈ అర్జున్ యొక్క ఆశయం. ఇదిగో నిధి ప్లాన్. ప్రాణాలకు ఆశ ఉన్న వాళ్ళు ఈ నిధి గురించి ఎవరో ఆలోచించరు ఫ్రెండ్స్. ఈ నిధి రహస్యం మీకు ఇంతకు ముందే తెలుసా సర్దార్? ఈ సర్దార్కి తెలియదంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఈ నిధిని దక్కించుకోవడానికి పెద్ద పెద్ద మేధావులు బలశాలలు వెళ్ళి తిరిగి వచ్చిందే లేదు. సర్దార్, అయితే ఈ నిధి రహస్యాన్ని విరమించుకోవటమేనంటారా? క్రీస్తు శకం 15-16 శతాబ్దాలలో గృహాలకు మంచి ప్రాముఖ్యత ఉందని, ఆ గృహంలో అపర శిల్ప సంపదలు ఉన్నాయని మనలాంటి వాళ్ళకు మాత్రమే తెలుసు. తెలిసి కూడా ఈ ప్రజలు, ఈ ప్రభుత్వం ఆ నిధిని ఎందుకు వదిలిపెట్టినాడు సర్దార్? ఆ నిధి ప్రాంతాల్లో కోయ వాళ్ళు నివసిస్తున్నారు. ఆ నిధి ప్రాంతంలోకి వెళ్ళాలంటే నాగరికత తెలిసిన మనలాంటి వాళ్ళను రానివ్వరు. ఎందుకంటే ఉదాహరణకు నర్రూప రాక్షసులు ఉంటారు. అందుకే ఆ ప్రాంతానికి ఎవరు వెళ్ళరు, వెళ్ళినా తిరిగి రారేలు. సర్దార్, పూర్వం చాలా మంది గృహాల అన్వేషణకై తిరిగి రాలేదని విన్నాను. అసలు ఆ ప్రాంతానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా వెళ్ళి తిరిగి రాలేదని విన్నాను. అడవిని తారుమారు చేసైనా సరే ఆ నిధి ప్లాన్ మనం దక్కించుకోవాలి. మన శక్తియుక్తులతో ఆ పోయే వాళ్ళని సవాలుగా మారుతాం.